ఇక్కడ మైలవరం మండలం చిన్నొక్కమెల్ల దగ్గర నవాపేట మధ్యలో ఉన్నటువంటి దాల్మియా యాజమాన్యం ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల మాకందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. దానివల్ల మా పంట పొలాలన్నీ మునిగిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాము. కొన్ని వందల ఎకరాలని చెప్పి చాలా మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా అక్కడ పొలాలు ముంపుకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ నష్టం కూడా జరగలేదని చెప్పి దాల్మియా యాజమాన్యం యొక్క ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి రైతులందరూ కూడా ఈ లోకాయుక్త దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేయడమే తప్పు, ఆ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్లనే ఈ ఫ్లడ్ అంతా వస్తూ ఉంది, పొలాలన్నీ ముంపుకు గురవుతున్నాయని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మిగతా అధికారులు కూడా కొంత డస్ట్ మీద అందు కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దాల్మియా యాజమాన్య అహంకారంతో బ్రిటిష్ వాడి కంటే దారుణంగా పరిపాలన చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మేనేజ్ చేస్తూ వాడు చాలా దారుణంగా అధికార యంత్రాంగాన్ని స్థానికంగాన్ని అధికార యంత్రాంగాన్ని ప్రలోభాలకు లోన్ చేస్తూ తప్పుడు రిపోర్ట్లు ఇప్పిస్తూ ఇంతకాలం పబ్బం గడిపినాడు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుంది, మాకు అనుమానం ఉంది. కోర్టు ఇచ్చినా కూడా, చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా దాల్మియా ప్రభావానికి లోనై వచ్చినట్టు మాకు మళ్ళా అన్యాయం జరుగుతుంది అనే భయపడుతున్నారు రైతులు. కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, రైతుల తరఫున రైతులందరూ వచ్చి చెప్పినారు, అయ్యా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతాలను పరిశీలించి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి లోకాయుక్త దృష్టికి తీసుకుపోయి రైతులకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ ఫ్యాక్టరీకి కూడా వ్యతిరేకం కాదు, దాల్మియా ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు. అమాయకమైన ప్రజలను గత 8 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసరం కానీ మైన్స్ కోసరము భూములు ఇచ్చిన రైతులే వీళ్ళందరూ. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సహకరించిన రైతులను